తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక మంచి స్కీమ్ని అయితే లాంచ్ చేసింది, రాజీవ్ యువ వికాసం. ఈ స్కీమ్కి ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది, ఎలా అప్లై చేసుకోవాలి అని కూడా చెప్తాను. ముందుగా మన అకౌంట్ని ఫాలో చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. రాజీవ్ యువ వికాసం March 17న స్టార్ట్ అయింది. April 5th వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో 2 lakhs నుంచి 4 lakhs వరకు కూడా మనకు సబ్సిడీ లోన్ వస్తుంది. అంటే 40 to 80% సబ్సిడీ ఉంటుంది. ఒకవేళ మీకు 4 lakhs లోన్ కనుక వస్తే మీరు కేవలం పే చేయాల్సిందే 80,000 మాత్రమే. సో ఇలాంటి మంచి స్కీమ్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, అందరూ అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఇది SC ST BC ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ అందరికీ కూడా ఈ లోన్ ఎలిజిబుల్ ఉంది, అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆధార్తో పాటు రేషన్ కార్డు కావాలి, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మీకు పాన్ కార్డ్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే సరిపోతుంది. సో అప్లై చేసుకోవచ్చు. నేరుగా మీకు ఆన్లైన్ లింక్ కావాలంటే కామెంట్లో రాజీవ్ యువ వికాసం అని టైప్ చేయండి, ఇన్బాక్స్కి లింక్ అయితే వస్తుంది. అలాగే అప్లై చేసిన తర్వాత కాపీని ఎక్కడ సబ్మిట్ చేయాలో కూడా మీకు ఇన్బాక్స్లో డీటెయిల్స్ అనేవి సెండ్ అవుతాయి.